Hi children, in this session we are going to discuss about the first property of triangle. త్రిభుజం యొక్క మొదటి ధర్మం ఏంటో మనం నేర్చుకుందాం. In the previous video already we learned about the definition of triangle. త్రిభుజం అంటే ఏంటో నేర్చుకున్నాం నాన్న. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు సైడ్స్, అకార్డింగ్ టు యాంగిల్స్. త్రిభుజం యొక్క భుజాలను మరియు కోణాలను అనుసరించి త్రిభుజాలు ఎన్ని రకాలు అనేది నేర్చుకున్నాం. టుడే we are going to discuss about first property of triangle. త్రిభుజం యొక్క మొదటి ధర్మం ఏంటో నేర్చుకుందాం నాన్న. Look at here నాన్న. If it is the triangle A, B, C are the vertices, A, B, C are vertices of a triangle. త్రిభుజం యొక్క A, B, C లు మూడు శీర్షాలు అయితే angle A is given as 57. Look at here nana. Here angle A is equal to 54 degrees, angle B is equal to 23 degrees, angle C is equal to 103 degrees. Sum of all these three internal angles, all these are interior angles. Sum of these three interior angles in a triangle is equal to 180. త్రిభుజం యొక్క ఈ మూడు అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలకు సమానం. Look at here nana. Another triangle I am taken here. Look at here. If it is another triangle, angle A is equal to given as 44, angle A will 44, angle B is equal to 59, angle C is equal to 77 degrees. Sum of all these three angles is equal to 180. త్రిభుజంలోని మూడు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. Look at the another example nana. Here angle A 43, angle B 36, angle C 101. Sum of these three internal angles is equal to 180. త్రిభుజంలోని మూడు అంతర కోణాల మొత్తం 180. Look at the another examples nana. Sum of these three internal angles is equal to 180. ఏ రకమైన త్రిభుజం తీసుకున్నా కూడా త్రిభుజంలోని మూడు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. హియర్ ఆల్సో ననా సమ్ ఆఫ్ దీస్ త్రీ ఇంటర్నల్ యాంగిల్స్, ఈ త్రిభుజం నందలి మూడు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. మొదటి ధర్మం ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద ట్రయాంగిల్. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద ట్రయాంగిల్. త్రిభుజం యొక్క మొదటి ధర్మం ఏంటి నానా? త్రిభుజమునందలి మూడు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలకి సమానము. సమ్ ఆఫ్ త్రీ ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ నానా, సో అకార్డింగ్ టు జామెట్రికల్ మెథడ్ హియర్ ఇట్ ఈస్ ద ప్రూఫ్. మనం రేఖాగణిత పద్ధతిలో అయితే ఈ విధంగా మనం వీటికి నిరూపణ ఇచ్చాం. algebraic method, now we are going to discuss about the proof in algebraic method. ఈ త్రిభుజంలోని మూడు అంతర కోణాల మొత్తం విలువ 180 డిగ్రీలు అనేది బీజగణిత పద్ధతిలో నేర్చుకుందాం. Hi friends, now let us discuss about the algebraic proof of sum of three internal angles in a triangle is equal to 180. త్రిభుజము నందలి మూడు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అనడానికి బీజగణిత పద్ధతిలో మనం వీటికి నిరూపణ ఇద్దాము. లుక్ ఎట్ హియర్ నానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఐఎమ్ రిమూవింగ్ దీస్ టూ టర్మ్స్ నానా. ఇక్కడ నేను ఈ రెండు తీసేస్తున్నాను చూడండి. హియర్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ నానా. హియర్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ ఓన్లీ. లుక్ ఎట్ హియర్, దిస్ ఈస్ ద లైన్ నానా. ఇది ఒక సరళ రేఖ. హియర్ ఇట్ ఈస్ ద స్ట్రైట్ లైన్. ఇది ఒక సరళ రేఖ నానా. చూడండి, here it is the line and one more line I am taking. Here also it is another straight line. Both are parallel to each other. ఈ రెండు సరళ రేఖలు నానా, ఈ రెండు సరళ రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నవి. ఈ రెండు సరళ రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నవి. ఈ సమాంతరంగా ఉన్న సరళ రేఖకు రెడ్ కలర్ లో ఉన్నటువంటి చూడండి మరొక తిర్యక రేఖ తీసుకున్నాను. హియర్ ఇట్ ఈస్ ద స్ట్రైట్ లైన్. చూడండి నానా, ఇది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖ ఏమవుతుందనా? సరళ రేఖ ఏమవుతుంది? ఈ రెండు రేఖలను వేరు బిందువుల వద్ద ఖండించుకుంటూ పోతుంది. ఇది తిర్యక్ రేఖ. దిస్ రెడ్ కలర్ లైన్ విచ్ టచెస్ two different lines at two different points. That's why here it is red color line is called as the transversal line. ఈ ఎరుపు రంగు రేఖను ఏమంటారు నానా? తిర్యక్ రేఖ అంటారు. హియర్ లుక్ ఎట్ హియర్ నానా. Here it is the line. Here it is the line. These two are parallel lines. ఈ రెండు సమాంతర రేఖలు. ఈ రేఖ అనేది తిర్యక్ రేఖ అమ్మ. AB అనేది తిర్యక్ రేఖ. The alternate, already we know that, already we discussed in the previous video. ఏమని చెప్పాను నాన్న? If these two are parallel lines, then the angles here, the internal angles opposite to each other, these are called alternate interior angles. తిర్యక్ రేఖకు చెరొక వైపున అంతరంగా ఉన్నటువంటి ఈ రెండు కోణాలని ఏకాంతర కోణాలు అంటారు.
Here alternate interior angles are equal. Here Nana, here alternate interior angles are equal. For example Nana, here look at here. What about the angle Nana? 0, 10, 20, 30, 40, 50, 60. Here 62 degrees is there. Here the angle between these two lines is, చూడండి నాన్న, ఈ రెండు రేఖల మధ్య కోణాన్ని మనం కొలిసినట్లయితే ఏమవుతుంది? కోణం ఎంత ఉంది నాన్న? హియర్ ఇట్ ఈస్ 62. నేను అడ్జస్ట్ చేస్తున్నాను, ఒక నిమిషం చూడండి. హియర్ ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ ఈజ్ 65 degrees నాన్న. ఈ రెండు కిరణాల మధ్య కోణం 65 degreesగా ఉంది. వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్? చూడండి నాన్న, ఈ రెండు రేఖల మధ్య కోణం కూడా చూడండి 0, 10, 20, 30, 40, 50, 60 and 65 degrees. ఇక చూడండి, ఈ రెండు కోణాల మధ్య కోణము ఏముంది నాన్న? ఇది 65 degrees ఉంది. హియర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దిస్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. ఈ కోణం విలువ ఈ కోణానికి సమానము. అంటే రెండు సమాంతర రేఖల మధ్య ఒక తిర్యగ్రేఖ ఉన్నప్పుడు అక్కడ ఏర్పడేటువంటి ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి. If the two lines, here these two lines are parallel and this is the transversal, the angle between these two lines, alternate interior angles are equal. ఏకాంతర కోణాలు సమానం. Here I am taking one more line Nana, look at here. Wait. Another line I am taking here. ఇంకొక రేఖను తీసుకుంటున్నాను చూడండి అమ్మా ఇది. Here it is another line Nana. Here it is also one more transversal line. ఇది కూడా ఏంటి నాన్న? మరొక తిర్యగ్రేఖ. ఏమవుతుంది? రెండు సమాంతర రేఖలకి ఈ రెండు సమాంతర రేఖలు ఇదొక తిర్యగ్రేఖ. చూడండి నాన్న, ఇప్పుడు ఏమైంది? హియర్ ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్ ఏబిసి మనకు ఒక త్రిభుజం ఏర్పడింది. చూడండి నాన్న, ఏబిసి మనకు ఒక త్రిభుజం ఏర్పడింది. ఏ, హియర్ దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈస్ టేకెన్ యాజ్ ఏ, this point is taken as B and this point is taken as C. ఈ మూడు ఒక త్రిభుజాన్ని ఏర్పరిచాయి. Here alternate interior angles are equal. Here also it is the transversal line. ఇది కూడా ఒక తిర్యగ్రేఖలో చూడండి నాన్న, ఏకాంతర కోణాలు సమానం ఉన్నాయి. చూడండి ఇక్కడ, here the angle between these two lines 0, 10, 20, 30, 40, 50, 60, 65. The angle between these two lines is 65. Here also, what about the angle between these two? చూడండి 0, 10, 20, 30, 40, 50, 60, 65. So here also alternate interior angles are equal. This angle is equal to this one and this angle is equal to this one. So let us take this first angle. Here the angle between these two is taken as angle 1 Nana. ఈ రెండు కిరణాల మధ్య కోణాన్ని ఒకటో కోణం. Here it is taken as angle 2. Here it is taken as angle 3. 1, 2 and 3. First angle, second angle, third angle. Which these three angles lies on the same straight line. ఈ మూడు కోణాలు ఎక్కడ ఉన్నాయి నాన్న? ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి. మూడు కోణాల మొత్తము యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180. సరళ రేఖ పైన ఏర్పడే కోణాల మొత్తం 180. లుక్ ఎట్ హియర్ నాన్న, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180. లెట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ యాంగిల్. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ యాంగిల్ అండ్ హియర్ it is the second angle. Here it is the third angle. ఇది మూడో కోణం. ఈ రెండు కిరణాల మధ్య కోణం ఒకటో కోణం, ఈ రెండు కిరణాల మధ్య కోణం రెండో కోణం, ఈ రెండు కిరణాల మధ్య కోణం మూడో కోణం. సరళ రేఖ పైన కోణాల మొత్తము 180 degrees. సరళ కోణము స్ట్రైట్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 180. బట్ యాక్చువల్లీ నాన్న, హియర్ లెట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్. కన్సిడర్ దట్ హియర్ ఇట్ ఈస్ ద ఫోర్త్ యాంగిల్. ఇది నాలుగవ కోణం అనుకోండి, ఇక్కడ ఇది ఐదవ కోణము అనుకోండి. First angle is equal to fourth angle Nana. Here, look at here. First angle 1 is equal to angle 1 is equal to angle 1 దేనికి సమానమైంది నాన్న? ఫస్ట్ యాంగిల్ which is equal to fourth angle. Angle 1 is equal to angle 4. Angle 1 ఏమో angle 4 నాన్న ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ ఇది థర్డ్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ యాంగిల్. థర్డ్ యాంగిల్ ఫిఫ్త్ యాంగిల్కి ఈక్వల్గా ఉంది. అండ్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6.
యాంగిల్ 5 సారీ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ యాంగిల్ 5. చూడండి నాన్న మూడవ కోణం ఐదవ కోణానికి సమానం అయిపోయింది. ఇక్కడ మూడవ కోణం ఐదవ కోణానికి సమానంగా ఉంది. సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ చూడండి నాన్న ఫస్ట్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ యాంగిల్, థర్డ్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ యాంగిల్ బికాస్ దీస్ టూ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, దీస్ టూ ఆల్సో ఆల్టర్నేట్ ఇంటీరియర్. ఈ రెండు కోణాలు ఏకాంతర కోణాలు నాన్న. ఒకటవ కోణం నాలుగవ కోణానికి ఏకాంతర కోణం, ఇక్కడ మూడవ కోణం ఐదవ కోణానికి ఏకాంతర కోణం. హియర్ దీస్ టూ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. హియర్ నానా ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ వన్. లుక్ ఎట్ హియర్ యాంగిల్ 1 సేమ్. ఇక్కడ నానా వీటిల్లో నేను ప్రతిక్షేపించినట్లయితే ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్. లుక్ ఎట్ హియర్ యాంగిల్ 1 సేమ్ నానా, సేమ్ కండిషన్ ఐఎమ్ టేకింగ్ హియర్. యాంగిల్ 1 ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ 1 యాంగిల్ 4 ఈజ్ టేకెన్. ఒకటికి బదులుగా నేను నాలుగవ కోణాన్ని తీసుకుంటున్నాను. ఒకటికి బదులుగా నాలుగవ కోణాన్ని యాంగిల్ 1 ఈజ్ టేకెన్ యాజ్ యాంగిల్ 4. యాంగిల్ 2 ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్, అదే అలాగే ఉంచాను. ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ 3 ఐఎమ్ టేకింగ్ యాంగిల్ 5. మూడవ కోణానికి బదులుగా నేను ఇక్కడ ఐదవ కోణాన్ని తీసుకుంటున్నాను. మూడవ కోణానికి బదులుగా ఐదవ కోణాన్ని తీసుకున్నాను. సో సమ్ ఆఫ్ ఆల్ దీస్ 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. చూడండి హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ యాంగిల్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. సెకండ్ యాంగిల్, fourth angle, fifth angle, second angle, fourth angle, fifth. Second angle is the internal angle, fourth angle is also internal angle, fifth angle is also internal angle. Sum of these 3 internal angles is equal to 180. త్రిభుజమునందలి మూడు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలుగా మనం నిరూపించడం జరిగింది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండమ్మా. హియర్ లెట్ దిస్ ఈస్ ద ఫస్ట్ యాంగిల్, here it is the second angle, here it is the third angle, first angle, second angle, third angle, here it is the fourth angle, here it is the fifth angle already. So these 3 angles, first angle, second angle, third angle, all these 3 angles lie on the same straight line. ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయి నాన్న? ఒకే సరళ రేఖ మీద ఉన్నాయి. Sum of these 3 angles is equal to 180. చూడండి నాన్న 0, 10, 180. Here sum of these 3 angles is equal to 180. But alternate interior angles are equal. ఏకాంతర కోణాలు సమానం. ఫస్ట్ యాంగిల్ which is equal to fourth angle. Here angle 1 is equal to angle 4 నానా. నెక్స్ట్ చూడండి here. నెక్స్ట్ angle 3 is equal to నానా, angle 3 is equal to angle 5. Here angle 3 is equal to angle 5. మూడవ కోణం ఐదవ కోణానికి ఎందుకు నానా? హియర్ ఇట్ ఈస్ ద థర్డ్ యాంగిల్, ఫిఫ్త్ యాంగిల్, బోత్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఏకాంతర కోణాలు సమానం. సో ఇన్ దిస్ వన్ యాంగిల్ 1 ఈజ్ రీప్లేస్డ్ యాజ్ యాంగిల్ 4. ఒకటికి బదులుగా నాలుగవ కోణాన్ని రాశాను. యాంగిల్ 2 సేమ్ యాజ్ ఈజ్ టేకెన్. ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ 3, యాంగిల్ 3కి బదులుగా యాంగిల్ 5 తీసుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ 3 హియర్ యాంగిల్ 5 ఈజ్ టేకెన్. సో యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180. Angle 4 is the internal angle, angle 5 is the internal angle, angle 2 is also internal angle. ఈ త్రిభుజంలోని మూడు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు సమానం. హియర్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. త్రిభుజంలోని మూడు అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమని ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తున్నాము. ఓకేనా? సో ఓకేనా? నెక్స్ట్ ఇంకా మీకు కావాలనుకుంటేనా హియర్ ఓకే లీడ్. Look at here nana, from this first diagram, look at here, from this first diagram, here it is angle 1 according to previous theorem. మనం ముందుగా నేర్చుకున్నాం according to previous theorem. Here it is angle 1, angle 2, angle 3, here angle 4, angle 5. ఏమనుకున్నానన్నా 1, 2, 3 కోణాలేమో సరళ రేఖ పైన ఒకే సరళ రేఖ పై ఉన్నవి. ఈ మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలుగా తీసుకున్నాం. So all these 3 angles are on the same straight line. That's why sum of all these 3 angles is equal to 180 because straight angle is equal to 180. These 3 forms a straight angle. ఈ మూడు కలిపి ఒక సరళ కోణాన్ని ఏర్పరుస్తున్నాయి. Angle 1 plus angle 2 plus angle 3 is equal to 180 nana. But angle 1 is equal to angle 4. Green color angle nana. Both are equal because these two are alternate interior angles. This is the transversal line nana. ఇది తిర్యక్ రేఖ. తిర్యక్ రేఖకి ఏకాంతర కోణాలు సమానం. ఒకటవ కోణం నాలుగవ కోణానికి సమానం. మరియు హియర్ నానా ఎల్లో కలర్ యాంగిల్ బోత్ దీస్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బికాస్ దీస్ 2 ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. హియర్ ఇట్ ఈస్ ద ట్రాన్స్వర్సల్ లైన్. ఇది తిర్యక్ రేఖ. ఏకాంతర కోణాలు సమానం. మూడవ కోణం ఐదవ కోణానికి సమానం.
Angle 1 is equal to angle 4 and angle 3 is equal to angle 5 nana. Here I am substituting these values. Here I am substituting these values in the first equation. Angle 1 instead of angle 1 here angle 4 is taken. ఒకటికి బదులుగా నాలుగవ కోణాన్ని తీసుకున్నాను. Angle 2 same as it is taken nana. Angle 3 instead of angle 3 here angle 5 is taken. మూడవ కోణానికి బదులుగా ఐదవ కోణం తీసుకున్నాను. చూడండి నాన్న, యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5. హియర్ దీస్ ఆర్ ద 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఈ మూడు ఏంటి నాన్న? త్రిభుజంలోని మూడు అంతర కోణాలు. త్రిభుజంలోని మూడు అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు, రెండు లంబ కోణాలకి సమానం. హియర్ సమ్ ఆఫ్ దీస్ 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 రైట్ యాంగిల్స్. ఓకే నాన్న, ఈ విధంగా మనం ఆల్జిబ్రిక్ ప్రూఫ్. సో ఫస్ట్ ప్రాపర్టీ, మొదటి త్రిభుజ ధర్మం ఏదైతే ఉందో దానికి నిరూపణ ఇవ్వగలిగాము. హియర్ ఇట్ ఈస్ ద ఆల్జిబ్రిక్ ప్రూఫ్ ఫర్ ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ట్రయాంగులర్ ప్రాపర్టీ. ఓకే, look at here nana, here I am giving few examples for inequality of sides of the triangle. Second property, here it is a triangle nana. రెండవ ధర్మానికి సంబంధించి త్రిభుజంలో ఏ త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పడానికి మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాను. Let us look at the example nana. Look at here triangle. In this triangle, here ABC is a triangle. Sum of two sides, here 264 plus 82 which is equal to 346 nana. Sum of two sides is greater than the third side. Sum of these two is equal to 346 which is greater than 218. ఈ రెండు భుజాల మొత్తము 264 82, ఈ రెండు భుజాల మొత్తం 346. 346 అనేది ఏమైతుందనా? 208 కంటే పెద్దగా ఉంది. సో ఇక్కడ చూడండి నాన్న, సమ్ ఆఫ్ దీస్ టూ సైడ్స్ 107 plus 215. In this triangle, sum of these two sides which is greater than third side. 107 215 మొత్తం 322. 322 అనేది ఏమవుతుంది? 208 కంటే ఎక్కువగా ఉంది. Sum of two sides is greater than third side. Next nana, look at here another example. So sum of 107 plus 168. Sum of these two sides is greater than third side. ఈ రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంది. Sum of these two sides is greater than 130. Another example. Look at here nana, another example. Sum of these two sides nana, 243 plus 168. Sum of these two sides which is greater than third side. ఈ రెండు భుజాల మొత్తము అనేది మూడవ భుజం కంటే ఎక్కువగానే వచ్చింది. Another example, look at here. Sum of these two sides nana. Sum of these two sides is greater than third side. ఈ రెండు భుజాలని మనం కూడాము. ఈ రెండు భుజాల మొత్తం ఎంత వచ్చిందనా? 337. 337 అనేది మూడవ భుజం కంటే ఎక్కువగానే ఉంది. రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువ. Sum of any two sides is greater than third side. Look at here nana, here also 169 plus 206 which is greater than 104 which is greater than 104. ఈ రెండు భుజాల మొత్తం 104 కంటే ఎక్కువగానే ఉంది. Here nana, so 169 plus 268. Sum of these two sides which is greater than 120. ఈ రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా nana, sum of any two sides in a triangle which is greater than third side. ఏ రెండు భుజాల మొత్తమైన మూడవ భుజం కంటే ఎక్కువగానే ఉంటుంది అనేది ఇది చూపించడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ. Okay friends, now let us discuss about the second property of the triangle. Here, if the sum of two sides, here in a polygon, if it is let us assume that it is a polygon but it is not a closed figure. Here it contains three sides. Sum of any two sides is less than the third side. Then the two sides doesn't meet each other. రెండు భుజాల మొత్తము ఏ రెండు భుజాల మొత్తమైనా మూడవ భుజం కంటే తక్కువగా ఉన్నట్లయితే ఈ రెండు భుజాలు ఒకదానినొకటి ఖండించుకోవు, ఇవి త్రిభుజమును ఏర్పరచలేవు. Sum of any two sides is less than the third side, then these sides doesn't forms a triangle.
ఒక పటంలో ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే తక్కువగా ఉంటే అది త్రిభుజమును ఏర్పరచలేదు. ఆ భుజాలు త్రిభుజమును ఏర్పరచలేవు. For example, here the side of length of first side is 3 centimeters, length of second side is 2 centimeters, length of third side is given as 7 centimeters. మొదటి భుజం పొడవు 3 సెంటీమీటర్లు, రెండవ భుజం పొడవు 2 సెంటీమీటర్లు, మూడవ భుజం 7 సెంటీమీటర్లుగా ఇవ్వబడినప్పుడు రెండు భుజాల మొత్తము 3 + 2 which is less than 7. 3 + 2 అనేది 5 అనేది 7 కంటే తక్కువగా ఉంది. రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే తక్కువగా ఉంటే ఈ రెండు భుజాలు ఒకదానినొకటి ఖండించుకోవు, త్రిభుజము ఏర్పడదు. In the second case, if the sum of two sides is equal to the third side, then these three sides makes a line segment. ఇప్పుడు చూడండి నాన్న, రెండు భుజాల మొత్తము మూడవ భుజానికి సమానమైనట్లయితే అవి ఒక రేఖాఖండాన్ని ఏర్పరుస్తాయి, కానీ త్రిభుజం అనేది ఏర్పడదు. So in the second case, sum of two sides is equal to third side. ఏ రెండు భుజాల మొత్తమైన మూడవ భుజానికి సమానంగా ఉన్నప్పుడు అది ఒక రేఖాఖండమును సూచిస్తుంది తప్ప త్రిభుజమును ఏర్పరచలేదు. AB plus AB, length of AB is given as 4 centimeters. AB పొడవు 4 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది, BC పొడవు 2 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది, AC పొడవు 6 సెంటీమీటర్లు. సో AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC నానా. 4 + 2 6కు సమానమైంది. ఏ రెండు భుజాల మొత్తమైన మూడవ భుజానికి సమానమైనప్పుడు అది త్రిభుజం ఏర్పడదు. అది ఆ మూడు బిందువులు ఒకే రేఖపై ఉంటాయి, అవి సరేఖీయ బిందువులు అవుతాయి. If sum of two sides is equal to third side, then these three points are said to be collinear points which lie on the same line. These are collinear points. These points doesn't forms a triangle. ఇవి ఒక సరేఖీయమైతాయి, ఒకే రేఖ మీద ఉంటాయి, కానీ త్రిభుజమే ఏర్పడదు. In the third case sum of any two sides is greater than the third side, then it forms a triangle. ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ నానా. ఏ రెండు భుజాల మొత్తమైన త్రిభుజమునందు త్రిభుజం ఏర్పడాలంటే ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ here it is the three cases. First case, sum of two sides is less than third side. రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే తక్కువగా ఉంది. రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే తక్కువగా ఉండొచ్చు, రెండు భుజాల మొత్తం మూడో భుజానికి సమానంగా ఉండవచ్చు, రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగానూ ఉండవచ్చు. ఇన్ దీస్ త్రీ కేసెస్, ఈ మూడు సందర్భాల్లో మొదటి రెండు సందర్భాలు ఇవి త్రిభుజాన్ని ఏర్పరచలేవు, ఈ భుజాలు త్రిభుజమును ఏర్పరచలేవు. మూడవ సందర్భం మాత్రమే ఏ రెండు భుజాల మొత్తం కూడిన మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఈ సందర్భంలో మాత్రమే అది త్రిభుజమును, ఆ భుజాలు త్రిభుజమును ఏర్పరుస్తాయి. హియర్ నానా త్రీ కేసెస్ ఈజ్ గివెన్ అకార్డింగ్ టు three sides. Sum of any two sides, here in the first case nana, sum of any two sides is less than the third side. These sides doesn't forms a triangle. In second case nana, sum of any two sides is equal to third side. These sides also doesn't forms a triangle. Third case, sum of two sides is greater than the third side. Then in this case these sides forms a triangle. ఓకే నాన్న, త్రిభుజం ఏర్పడాలంటే ఏం కావాలి? ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి, తక్కువగా ఉండకూడదు, సమానంగా ఉండకూడదు. రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే అది త్రిభుజం ఏర్పడుతుంది. ఈ రెండు సందర్భాల్లో ఈ త్రిభుజము ఏర్పడదు. సో ఇన్ దీస్ త్రీ కేసెస్ నానా, సమ్ ఆఫ్ దీస్ టూ కేసెస్ డజంట్ ఫార్మ్స్ ఎ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ టూ సైడ్స్ విచ్ ఇస్ లెస్ దెన్ థర్డ్ సైడ్ అయినా it doesn't forms a triangle. If sum of two sides is equal to third side, then these sides doesn't forms a triangle. Only in the case of sum of two sides is greater than the third side, then only it forms a triangle. These sides forms a triangle. Look at here nana, let ABC is a triangle. Here ABC is a triangle. Here ABC is a triangle.
length of AB is taken as C, length of AB is taken as C, length of BC is taken as A, length of AC is taken as B. AB భుజాన్ని C అనుకుందాం నాన్న, ABC కదా, AB length of AB పొడవుని C అనుకున్నాను. BCA length of BC is taken as A నాన్న, ఈ బీసీ పొడవు ఏ అనుకున్నాను. లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ టేకెన్ యాజ్ బి, ఏసీ పొడవును బి అనుకున్నాను. ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే అది త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. హియర్ లెట్ us డిస్కస్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్. లెట్ us see some examples నానా. హియర్ 3, 4, 5 centimeters are given. Verify whether these sides forms a triangle or not. ఈ మూడు భుజాలు ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా లేదా కనుక్కోవాల్సి ఉంది. చూడండి నాన్న, 3, 4, 5. హియర్ 3, 4, 5 centimeters ఆర్ ద లెన్స్ ఆఫ్ 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అన్నాడు, ఇక్కడ 3 sides, వెదర్ దీస్ 3 sides ఫార్మ్స్ ఎ ట్రయాంగిల్ ఆర్ నాట్. చూద్దాం నాన్న. వాట్ ఈస్ ద ప్రాపర్టీ నాన్న? సమ్ ఆఫ్ 2 sides, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఫస్ట్ హియర్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 3 and next 4 and next 5 singly alone one side is taken as alone. ఒక భుజాన్ని వేర్వేరుగా తీసుకుంటున్నాను. ఒకటి 3 సెంటీమీటర్లు తీసుకున్నప్పుడు మిగిలిన రెండు భుజాలు ఏంటి నాన్న? 4, 5. 4, 5లను కూడితే 3 కంటే ఎక్కువగా ఉంది. 4 సెంటీమీటర్లను తీసుకున్నప్పుడు ఏమవుతున్నానా? మిగిలిన రెండు భుజాలు 3, 5. 3 + 5 8. 8 అనేది 4 కంటే పెద్దది. ఈ రెండు భుజాలు కూడదాం నాన్న. 3, 4, 7. 3 + 4 7. 7 అనేది 5 కంటే పెద్దది. ఈ రెండు భుజాలను కూడినా ఇది ఈ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు భుజాలను కూడినా దీనికంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు భుజాలను కూడినా దీనికంటే ఎక్కువగా ఉంది. సమ్ ఆఫ్ 2 sides, సమ్ ఆఫ్ దీస్ 2 sides ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ దీస్ 2 sides ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ దీస్ 2 sides ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఇన్ ఆల్ దీస్ కేసెస్ ఇట్ బికమ్స్ యాజ్ 2. ది స్టేట్మెంట్ బికమ్స్ యాజ్ 2. దట్స్ వై ద అబోవ్ సైడ్స్ ఫార్మ్స్ ఎ ట్రయాంగిల్. ఒకటే చిన్నది రానా, ఒకసారి 3, 4ను కూడండి. 3, 4ను కూడితే 5 కంటే పెద్దగా ఉండాలి. సమ్ ఆఫ్ దీస్ 2 sides ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఆర్ అదర్వైజ్ నానా, ఈ రెండు కూడండి. ఈ రెండు కూడితే దీనికంటే ఎక్కువగా ఉండాలి. ఈ రెండు కూడితే దీనికంటే ఎక్కువ ఉండాలి. సమ్ ఆఫ్ దీస్ 2 sides is greater than third side. Sum of these 2 sides is greater than third side. Sum of these 2 sides is greater than third side. Then only it forms a triangle. Another example nana, here it is 3 centimeters, 4 centimeters. In the first case, add these two nana. 3 + 4 is less than 8. 3 + 4 which is not greater than 8 నాన్న. 3 + 4 అనేది రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. 3, 4ను కలిపినట్లయితే 8 కంటే తక్కువగా వస్తుంది. తక్కువగా ఏర్పడితే అది త్రిభుజమును ఏర్పరచలేదు. సమ్ ఆఫ్ ఎనీ 2 sides is less than the third side. That's why these sides doesn't form a triangle. Another example, here 3, 5, 7. Look at here nana, 3 + 5 which is greater than 7. 3, 5లను కలిపినట్లయితే 7. 8 కంటే 7 కంటే పెద్దగా వచ్చింది. 3, 7 కూడదాం నాన్న. 3 + 7 10. 10 అనేది 5 కంటే పెద్దది. 3, 5, 7 కూడా నాన్న 12. 12 అనేది 3 కంటే పెద్దది. సమ్ ఆఫ్ దీస్ 2 sides is greater than 7. 3 + 5 which is greater than 7. 5 + 7 which is greater than 3. 3 + 7 which is greater than 5. In all these cases, sum of any 2 sides is greater than third side. That's why it satisfies third condition. Therefore, these sides forms a triangle. మనకి 3 ధర్మాల్లో 3వ ధర్మాన్ని ఈ భుజాలు పాటించాయి కాబట్టి ఇవి త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. ఒకటే నాన్న, 1, 3, 4, 3, 5, 7. సింగిల్గా తీసుకోండి. 3, 5, 7. 3 వదిలేసాక 3 తీసుకున్నాక మిగిలిన రెండు భుజాలు కూడండి. 3 తీసేసుకున్నాక మిగిలిన రెండు భుజాలు, ఇది డిస్టర్బ్ చేస్తుంది మధ్యలో. 3, 5 కూడినట్లయి 3ని తీసేసుకుంటే 5, 3ని తీసేసుకుంటే 5, 7 కూడండి. 5ని తీసేసుకుంటే 3, 7 కూడండి. 7ని తీసేసుకుంటే 3, 5 కూడండి. వీటి మొత్తం ఎక్కువగా ఉండాలి, ఇది తక్కువగా ఉండాలి. Another property nana, difference of any 2 sides. Difference of any 2 sides is less than third side. Sum of 2 sides is greater than third side. ఏ రెండు భుజాల మొత్తం అయితేనేమో మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఏ రెండు భుజాల భేదమైన మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. Difference of any 2 sides is less than third side. Difference of any 2 sides is less than third side. ఏ రెండు భుజాల భేదం చేస్తేనేమో మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. Difference is less than third side, but sum is greater than third side. Sum అంటేనేమో sum becomes as greatest value నాన్న. sum ఎక్కువగా ఉంటుంది. Sum is greater than third side. Difference is less than third side. Okay.
5 minus 3, nana, here 7, for example, here 3 centimeters is taken, here 5 centimeters, here 3, 7, 5 is taken. What remaining? 3 both inka migilina rendu bhujalu emunnai nana? If 3 is taken means remaining two sides are 7 and 5. 7 minus 5, 7 minus 5, 2 which is less than 3. 7 5 తీసివేస్తే 7 లోకి వెళ్ళి 5 తీసివేస్తే 3 కంటే చిన్నగా వచ్చింది. 7 లోకి వెళ్ళి 5 తీసివేస్తే 2 అనేది 3 కంటే చిన్నగా ఉంది. 5 లోకి వెళ్ళి 3 తీసివేస్తే 2 అనేది 7 కంటే చిన్నగా ఉంది. 7 లోకి వెళ్ళి 3 తీసివేస్తే 4 అనేది 5 కంటే చిన్నగా ఉంది. ఏ రెండు భుజాల భేదమైన మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. Difference of any two sides is less than third side, then only it forms a triangle. ఇది అంతగా అవసరం ఏమీ పడదు నాన్న, ఇక్కడ మనకి ఒక్క క్వశ్చన్లో 8th క్లాస్లో మనకి యూటిలైజ్ అవుతుందమ్మా. సో సెకండ్ ప్రాపర్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఏ రెండు భుజాల మొత్తమైన మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. హియర్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. నెక్స్ట్, సో ఎక్స్టీరియర్ యాంగిల్, if a side is extended outside in a triangle, exterior angle is equal to sum of opposite interior angles. ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని బయటికి పొడిగిస్తే ఏర్పడే కోణము, బయటికి పొడిగించగా ఏర్పడే కోణము, బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఇంకొక ప్రాపర్టీ ఉంది నాన్న, ప్రాపర్టీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాము. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.